గిరిజన సంస్కృతిని ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశించిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేయడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రదేశం సరైన ఎంపిక కాదని రాష్ట్రపతి అనడం, దీనికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్లు ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. సరిగ్గా ఎన్నికల ముందు ఇలాంటి ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయనేది సో ఒకసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారో ఒకసారి చూద్దాం. संथाली काउंसिल है, इंटरनेशनल संथाली काउंसिल कैसे होना चाहिए मैं देख रही थी. यहाँ बैठे बैठे बहुत सारे संथाल लोग उधर घूम रहे हैं. मुझे लगता है कोई उनको रोक रहा है यहाँ आने के लिए. नहीं जाओ. मैं जो रास्ते पे आ रही थी, यहाँ जो फील्ड में देख रहे हैं, ये एक इंटरनेशनल संथाल काउंसिल का ये सम्मेलन है. मुझे लगता नहीं. कोई चाहते नहीं कि संथाल एकजुट हो, कोई चाहते नहीं संथाल आगे बढ़े, कोई चाहते नहीं कि संथाल शिक्षित हो, कोई चाहते नहीं कि संथाल मजबूत हो. लेकिन मैं जानती हूं कि संथाल ये देश के लिए अपनी जिंदगी को निछावर किए हैं. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసినటువంటి కామెంట్స్ అవి. ప్రొఫెసర్ గారు, ద్రౌపది ముర్ము వర్సెస్ మమతా బెనర్జీ ఈ వివాదం ఎటు టర్న్స్ ఎట్లా పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో? భారత రాష్ట్రపతి అన్న మాటలేంటి? ఎవరో కొంతవరకు సంతాల్ తెగకు చెందిన వారు అభివృద్ధి కావడం ఇష్టంగా లేదు. ఎవరికో ఒకరికి సంతాలీ తెగకు చెందిన వారు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. సంతాలీలు బాగుపడడం ఇష్టం లేదు. ఎవరో వారిని రాకుండా ఆపుతున్నారు. కెన్ వి ఎక్స్పెక్ట్ సచ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ విత్ గ్రేట్ హ్యూమిలిటీతో అడుగుతున్నాను. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి పట్ల సంపూర్ణమైన గౌరవాన్ని విధేయతల్ని చేతులు జోడించి చెప్తూ, అమ్మా ఇది రాజకీయపరమైన వ్యాఖ్య అవుతుందా, రాష్ట్రపతి వ్యాఖ్య అవుతుందా? సో ఈ స్టేట్మెంట్ చూస్తే బహుశా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ద్రౌపది ముర్ము అన్న మాటలు కావేమో, ఆమె భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉన్న సమయంలో అన్న మాటలేమో అని అనిపిస్తోంది. అని డెఫినెట్గా మమతా బెనర్జీ ప్రభుత్వము రాష్ట్రపతి పట్ల ప్రోటోకాల్ సరిగా చూపెట్టకపోతే తప్పే, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు హోమ్ సెక్రటరీ బెంగాల్ చీఫ్ సెక్రటరీ నుంచి అడిగాడు, ఈవెన్ రాష్ట్రపతి ఉన్న చోట వాటర్ కూడా లేదట. అదే నిజమైతే అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? రాష్ట్రపతి వెళ్ళే రూట్లో చెత్తా చెదారం కూడా పడేస్తుందట. అది చాలా అన్యాయం కదా. ఆ వెన్యూ సరిపోయినంత జనం లేరట. సరిపోయినంత జనానికి తగ్గట్టుగా స్పేస్ లేదట. డెఫినెట్గా ఇది ఇప్పుడు ఈ కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేవనెత్తిన ఇవి నిజమైతే మమతా బెనర్జీ ప్రభుత్వం చాలా తప్పు చేస్తున్నట్లే. ఇప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ ఇవి రాజ్యాంగ వ్యవస్థలు. మనకు వ్యక్తిగత రాగద్వేషాలు ఏమున్నా ఆ వ్యవస్థల్ని గౌరవించాలి. అందులో ఒక ఆదివాసీ బిడ్డ, ఆదివాసీ మహిళ దేశ రాష్ట్రపతి గౌరవం ప్రతి భారతీయుడు గర్వపడాల్సింది కదా. ఎంత గొప్ప విషయం అది. డెఫినెట్గా ఆ ద్రౌపది ముర్ము పట్ల సంపూర్ణమైన గౌరవం మనందరికీ ఉండాల్సిందే. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకెక్కువ ఉండాలి. మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ గవర్నర్, మీకు ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్ పోస్ట్. గవర్నర్ మీకు రాష్ట్రపతి అన్న పొలిటికల్ పోస్ట్ కాదు, ఇదే పొలిటికల్ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్. అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ వస్తే కేసీఆర్ వెళ్ళకపోతే తప్పని చెప్పాము నాలాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే రిలేషన్షిప్ వేరు, కేసీఆర్ మోడీ రిలేషన్షిప్ వేరు, పోవాల్సిందే. ఇదైతే రాష్ట్రపతి కదా. రాష్ట్రపతి అనే పదవి రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అక్కడ చూసిన ఏర్పాట్లను చూసి విసిగు చెంది గౌరవ రాష్ట్రపతి అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. కానీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సచ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ నుంచి. అనవసరంగా ఇది మరింతగా రాష్ట్రపతి చుట్టూ రాజకీయ దుమారం చెలరేగటానికి కారణమవుతుంది. ఎందుకంటే బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి.
సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మోడీ ఓడిపోతాడా మమతా ఓడిపోతాడా తెలియదు, కానీ రాష్ట్రపతి అనే పదవికి మాత్రం అగౌరవం వస్తుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ గేమ్లో సో ఇద్దరు బాల్ ఆడుకుంటే ఆ బాల్ రాష్ట్రపతి పదవి కావడం బాధాకరం కదా. ఇదేదో పొలిటికల్ ఎలక్షన్ ఉన్నాయి, మోడీ మమతాల మధ్య, బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఒక రాజకీయ క్రీడ జరుగుతోంది. ఆ క్రీడలో రాష్ట్రపతి వ్యవస్థ భాగస్వామి కాకూడదు. ఇప్పటికే గవర్నర్ వ్యవస్థ భాగస్వామి అయిపోయింది. బీజేపీ ప్రత్యర్థులకు మధ్య కేరళ, తమిళనాడు, తెలంగాణ, దేశమంతటా కదా, ఎక్కడ ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నా అదే పరిస్థితి. బెంగాల్, ఢిల్లీ అంతటా చూశాం కదా. అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అసలు వీటికి అతీతంగా ఉండాలి, కానీ అది కూడా ఆల్రెడీ బీజేపీ తన ప్రత్యర్థుల మధ్య ఘర్షణకు ఆయుధమైపోయింది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఆయుధాలయ్యాయి. ఇక రాష్ట్రపతి పదవి కూడా ఆయుధమైతే అంతకన్నా ఆవేదన భారత ప్రజాస్వామ్యానికి ఒక దుర్దినం కదా. అందువల్ల ఈ పొలిటికల్ గేమ్లోకి రాష్ట్రపతి అనే ఇన్స్టిట్యూషన్ను లాగడం అనేది చాలా బాధాకరంగా. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.